అస్సలు మసాలా ఘాట్ అనేది లేకుండా చాలా సింపుల్గా పొట్టకి చాలా హాయిగా తినే కొద్దీ తినాలనిపించేలాగా బీరకాయ అలాగే పచ్చి రొయ్యలతో ఇగురు అనేది అలా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా దానికోసం 1/2 kg రొయ్యల్ని లోపల నరం కూడా తీసుకొని ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. 1/2 kg రొయ్యలకి 2 మీడియం సైజ్ అయిన బీరకాయలని ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు చిన్న సైజు అయితే 3 తీసుకోండి. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కర్రీకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు రొయ్యల్లోంచి వాటర్ అనేది ఊరేంత వరకు ఉడకనివ్వండి. ఇక్కడ పచ్చి రొయ్యలు అనేది చిన్నవైనా పెద్దవైనా పర్వాలేదండి. ఏ సైజు రొయ్యతో చేసినా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రొయ్యల్లోంచి కొద్దిగా వాటర్ అనేది ఊరిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకుని బీరకాయ అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యి ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు 2 నిమిషాల పాటు ఈ విధంగా మగ్గనివ్వండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలిసిలా కలుపుకొని 1 కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉప్పు కారం చూసుకుని సరిపోతే అడ్జస్ట్ చేసుకుని దీన్ని చిన్న మంట మీద మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరని ఉడకనివ్వండి. అలా 10 నిమిషాల తర్వాత కర్రీ అనేది గ్రేవీలో దగ్గరికి అయి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకోండి. అంతే అండి. ఎంతో సింపుల్గా అస్సలు మసాలా ఘాట్ అనేది లేకుండా చాలా ప్లెయిన్గా పొట్టకి హాయిగా ఉండేలాగా బీరకాయ అలాగే పచ్చి రొయ్యలతో ఎగురు అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.